సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నేను మీ అందరు నిన్ననే అంటే మన ఛానల్ పోస్ట్ ద్వారా నేను మీ అందరికీ ఆల్రెడీ మన గణేష్ చతుర్థి నేను విష్ చేసినాను. బట్ నేను నిన్న వీడియో చేయలేదు కదా, అంటే ఈరోజు వీడియో చేస్తున్నాను. సో అందుకే నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి అంటే మా రస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ వినాయక చతుర్థి గాయస్. సో ఇక మనం అప్డేట్స్లోకి వస్తే ఫస్ట్ అయితే మనము మన కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్లీ మన కెవిన్ ఓవెన్స్ చాలా కనిపించినారు. అండ్ అక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు, అంటే మీరు ఫస్ట్ మీరు ఈ ఫోటో చూడండి. ఈ ఫొటోస్లో ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది. అంటే మరీ స్లిమ్ కాదు, బట్ కొంచెం స్లిమ్. అంటే నార్మల్గా మన కెవిన్ ఓవెన్స్ ఏ టైప్లో ఉంటారో ఆ టైప్లో కనిపించడం లేదు, కొంచెం స్లిమ్ కనిపిస్తున్నారు. సో అందుకని ఇక చాలామంది ఫ్యాన్స్ రకరకాల టాక్ మాట్లాడడం స్టార్ట్ చేసినారు. అంటే కెవిన్ ఓవెన్స్ ఏంది కొంచెం బక్క అయిపోయిందని చాలామంది కొంచెం టెన్షన్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే మన సూపర్ స్టార్స్కి ఇప్పుడు ఒక టైప్లో చూసినారనుకో, అంటే ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏంటంటే కొంచెం లావుగా ఉంటారు. సో అదే ఫ్యాన్స్కి ఇష్టం అనమాట. అదే కెవిన్ ఓవెన్స్ డిఫరెంట్ స్టైల్ అండ్ అదే ఫ్యాన్స్కి ఇష్టం. సో అందుకని చాలామంది ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడడం స్టార్ట్ చేయగానే మన కెవిన్ ఓవెన్స్ ఒక ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడవచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ ట్వీట్లో ఇక్కడ ఏమని రాసి ఉందంటే, ఆగండి, అంటే మీరు ఎక్కువ ఆలోచించకుండా, నేను స్టిల్ కొంచెం లావే ఉన్నాను, నేను మరీ అంత బక్క ఏం కాలేదు, మీరు ఎక్కువ ప్యానిక్ అంటే మీరు ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా అని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ రిప్లై ఇచ్చిండు బాస్. అంటే మీకు అర్థమవుతుందా? అంటే ఫ్యాన్స్ ఏ టైప్లో ఆలోచిస్తారు అంటే స్వయంగా మన కెవిన్ ఓవెన్స్ నేను ఇంకా అంటే స్టిల్ నేను కొంచెం లావే ఉన్నాను, మరి అంత బక్క ఏం కాలేనట్టు మన కెవిన్ ఓవెన్స్ రిప్లై ఇచ్చిండు. సో ఇది ఒక హైలైట్ ఉండే. అండ్ అంతేకాదు ఇప్పుడు రీసెంట్గా చాలా కనిపించింది కదా మన కెవిన్ ఓవెన్స్. సో మన కెవిన్ ఓవెన్స్ అడిగినారు, అంటే ఇప్పుడు మీ ఇంజురీ ఎలా ఉంది, అంటే మీరు ఇప్పుడు కొంచెము బాగానే రికవర్ అవుతున్నారా అని అడిగినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమైనా రిప్లై ఇచ్చినారంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక తెలియదు చెప్పేస్తాం, మన కెవిన్ ఓవెన్స్ నెక్లో ఇంజురీ అయిపోయింది. సో అందుకని ఆ ఇంజురీ వల్లనే మన కెవిన్ ఓవెన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. ఒకళ్ళు మీకు తెలియదు అంటే చెప్పేసాను. ఓకే, సో ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ రీసెంట్లీ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు సర్జరీ అంతా మంచిగా అయిపోయింది, నా డాక్టర్ నిజంగా ఒక జబర్దస్త్ డాక్టర్, అంతా బాగానే ఉంది. బట్ నేను ఇప్పుడే ఏం చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ వరకు నేను వస్తున్నారా నాకు తెలియదు. అంటే నేను నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక రెస్లర్ని అండ్ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేయాలి, ఇన్ రింగ్ యాక్షన్లో రావాలని నాకు ఉంది. బట్ ఏంటంటే నేను ఇంకా రికవర్ కాలేదు, నడుస్తుంది ఇంకా. అండ్ నెక్స్ట్ ఇయర్ వరకు నేను ట్రై చేస్తాను, కానీ మేబీ ఏం చెప్పలేము అని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ ఫ్యాన్స్ అందరికీ రిప్లై ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, ఇది నెక్ ఇంజురీ, అంటే ఏదో కాలు చెయ్యి విరిగితే అంటే ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైం వరకు రికవర్ అయ్యి వచ్చేస్తారు. బట్ ఈ నెక్ ఇంజురీ ఎలాంటిది అంటే కెరియరే ఎండ్ అయిపోతుంది. వీళ్ళు అంతా ఆలోచించకుండా ఒకవేళ ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేసిన నెక్ ఇంజురీ ఎంత డేంజరస్ అంటే కాలు చేతులే పడిపోతాయి బాస్, అంత భయంకరంగా ఉంటుంది నెక్ ఇంజురీ అంటే, మామూలు మాట కాదు. సో అందుకనే చాలా సూపర్ స్టార్స్ అంటే ఏజ్ లాంటి సూపర్ స్టార్కి 9 years పడ్డాయి రిటర్న్ చేయడానికి ఇన్ రింగ్ యాక్షన్లో. సో ఇది మామూలు మాట కాదు. సో అందుకనే కెవిన్ ఓవెన్స్ మేమేం చెప్పలేము, నేను రికవర్ కావచ్చు, నెక్స్ట్ వరకు నేను ట్రై చేస్తాను ఈ టైప్లో మాట్లాడుతాను. ఎందుకంటే నెక్ ఇంజురీలో ఎక్కువ అంటే కన్ఫామ్గా చెప్పలేమన్నమాట. సో అందుకనే కెవిన్ ఓవెన్స్ ఈ టైప్లో రిప్లై ఇచ్చేసినారు, చూద్దాం అన్నట్టు. సో మీరు చాలామంది కెవిన్ ఓవెన్స్ గురించి అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉంటారు, ఏమైనా అప్డేట్ ఏమైనా రూమర్ తెలుసు చెప్పని. సో అందుకే నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేసినాను మన కెవిన్ ఓవెన్స్ పైన చిన్న అప్డేట్ వస్తే. అండ్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే మన కొడి రోడ్స్కి ద రాక్ ఆఫర్ ఇచ్చిండే కదా, అదే ఆత్మ అమ్మడము అంటే సోల్ అమ్మడం ఇదంతా ఆఫర్ ఇచ్చింది కదా. సో ఆఫర్ గురించి మన కెవిన్ ఓవెన్స్ ఏమైనా రిప్లై ఇచ్చింది అంటే, నేను ఒక్క సెకండ్ గురించి ఆలోచించకపోతుండే, అంటే ఒకవేళ అదే ఆఫర్ ద రాక్ కెవిన్ ఓవెన్స్కి ఇస్తే మాత్రం మన కెవిన్ ఓవెన్స్ ఒక్క సెకండ్ బి ఆలోచించకుండా ఆత్మని అమ్మేస్తుండే ద రాక్కి అని ఈ టైప్లో బి ఆన్సర్ ఇచ్చినారు మన కెవిన్ ఓవెన్స్. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన 17-time వరల్డ్ ఛాంపియన్, ద లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా అండ్ మన ప్రెసెంట్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. ఎందుకంటే బాస్ కొన్ని రూమర్స్ ప్రకారం జాన్ సీనా వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట. అంటే మీ అందరూ గుర్తుండొచ్చు, మీరు ఎవరెవరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారో నేను మీద ముందు చెప్పినా, అంటే మన జాన్ సీనా సెత్ రాలిన్స్ది అంటే ఒక ఫోటో షేర్ చేసిండు ఆల్రెడీ. కానీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మన జాన్ సీనా ఇష్టం ఉన్నట్టు అంటే ఏదేదో షేర్ చేస్తూ ఉంటారు, దానికి ఒక్కోసారి ఎలాంటి మీనింగ్ ఉండదు, కానీ ఒక్కోసారి మీనింగ్ ఉంటుంది, అంటే మొత్తంకి ఉండదని కాదు. సో అందుకనే సెత్ రాలిన్స్ ఫోటో ఏమైనా షేర్ చేసిండే ఇంతకుముందు మేమేం చెప్పలేం. బట్ ఒక రూమర్ అయితే వస్తుంది, మన డబ్ల్యూడబ్ల్యూఈ మన జాన్ సీనా లాస్ట్ రన్లో
సెత్ రాలిన్స్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఈ మ్యాచ్ క్రౌన్ జ్యూలో జరుగుతుందా లేదా రసల్ పలూజాలా జరుగుతుందా ఏదో చూడాలి. ఎందుకంటే మీద గుర్తుండొచ్చు, సెప్టెంబర్ 15th రోజు కాకపోయే మన రా షో కోసం మన జాన్ సినా అఫీషియల్లీ అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. ఇప్పుడు రాల్ ఎందుకు వస్తున్నారు జాన్ సినా, అదే ఒక పెద్ద క్వశ్చన్ స్టిల్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు సెప్టెంబర్ 15th అంటే అది మన కోసం సెప్టెంబర్ 16th అనమాట. సో సెప్టెంబర్ 16th రోజు కాకపోయే రా కోసం అయితే జాన్ సినా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో మేబీ వీళ్ళు ఈ టైప్లో ఏమైనా ప్లాన్ చేస్తురా, అండ్ మేబీ ఒకవేళ ఏమైనా ప్లాన్ చేస్తే మళ్ళీ బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది అంటే బ్రాక్ లెస్నర్ ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో మన రసల్ పలూజా కంటే ముందు 2 స్మాక్ డౌన్ షోస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో అదే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. చూస్తే ఇప్పుడు ఈ రూమర్ నిజం అయితే ఒకవేళ సెత్ రాలిన్స్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ ఇప్పుడు రసల్ పలూజా అని కాదు, క్రౌన్ జ్యూలోవి కావచ్చు, లేదా దాని తర్వాత కావచ్చు, మేము చెప్పలేము. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎండింగ్లో December 13th రోజు మన జాన్ సినా రిటైర్మెంట్ మ్యాచ్ ఉంది. సో అప్పటి వరకు చూద్దాం. అండ్ అంతేకాదు December 13th అంటే గుర్తొచ్చింది, రిటైర్మెంట్ అంటే గుర్తొచ్చింది బాస్. ఇప్పుడు ఒక ఫ్యాన్స్ థియరీ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇవ్వబోతున్నాను. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఒక రూమర్లా వినకుండ్రి, ఇది ఒక అప్డేట్ అని కాదు, ఫ్యాన్స్ థియరీ. ఇప్పుడు ఫ్యాన్స్ థియరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో చాలాసారి ఫ్యాన్స్ థియరీస్ బి నిజమైనవి. ఇప్పుడు 100%లో ఒక 10% నిజమైంది బాస్, ఓపెన్ చెప్పాలంటే. సో అందుకనే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫ్యాన్స్ థియరీస్ బి కొంచెం ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఏ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఏం థియరీ గురించి మాట్లాడబోతున్నాం అంటే జాన్ సినా రిటైర్మెంట్ మ్యాచ్ జరిగినప్పుడు December 13th రోజు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన జాన్ సినాది రిటైర్మెంట్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆ మ్యాచ్లో గెలిచినా ఓడిపోయినా దాని తర్వాత మన జాన్ సినా ఎట్లయినా ఒక రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తారు. అండ్ ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత మన జాన్ సినా బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు కరెక్ట్ అదే టైంలో ది ఫైనల్ బాస్ ద రాక్ ఇంటరప్ట్ చేస్తారు. ద రాక్ థీమ్ సాంగ్ అక్కడ ప్లే అయిపోతుంది. అండ్ మన ఫైనల్ బాస్ అక్కడ వచ్చి ఏమని చెప్తారంటే జాన్ సినాకి, హే జాన్ సినా ఏంది అంటే నేను చెప్పినప్పుడే నువ్వు హీల్ టర్న్ చేసినావు, అలాంటిది నువ్వు నేను చెప్పకుండానే అంటే నేను చెప్తే నువ్వు రిటైర్మెంట్ తీసుకోవాలి, నీకు అర్థమవుతుందా అంటే నువ్వు ఎవరు రిటైర్మెంట్ తీసుకోనీకి, నేను నీ ఫైనల్ బాస్ని అండ్ నేను చెప్పినప్పుడే నువ్వు రిటైర్మెంట్ తీసుకోవాలి, అర్థమవుతుంది అని ఈ టైప్లో ఫోర్స్ చేస్తారు ఇక మన ద రాక్ వచ్చి. సో అప్పుడు ఇక మన జాన్ సినా ఏదో ఒక రిప్లై ఇస్తారు. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే వన్ లాస్ట్ టైం ఇలా మధ్యలో అంటే ఇంతకుముందు చాలా మ్యాచ్ జరిగింది, బట్ ఇప్పుడు ఏంటంటే వన్ లాస్ట్ టైం చాలామంది ద రాక్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. సో అందుకనే మేబీ ఈ మ్యాచ్ మన నెక్స్ట్ ఇయర్ రసల్మేనియాలో కావచ్చు. అంటే డిసెంబర్ మంత్లో రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు, బట్ ప్రాపర్ రిటైర్మెంట్ మ్యాచ్ రసల్మేనియాలో జరిగితేనే అప్పుడే దాన్ని ఒక ప్రాపర్ ఒక రిటైర్మెంట్ మ్యాచ్ అంటారు. మన డబ్ల్యూడబ్ల్యూలో 4 మేజర్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటేమో మన రసల్మేనియా, సెకండ్ సమ్మర్ స్లామ్, థర్డ్ రాయల్ రంబల్, ఫోర్త్ సర్వైవర్ సిరీస్. సో అలాంటిది జాన్ సినా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో రిటైర్మెంట్ తీసుకుంటే ఇప్పుడు గోల్డ్బర్గ్ విషయం అంటే ఇప్పుడు చూడండి, గోల్డ్బర్గ్ గురించి మనం పక్కన పెడితే అంటే మన జాన్ సినా మామూలుగా అంటే ఫైట్ చేయలే కదా బాస్ మన డబ్ల్యూడబ్ల్యూ. అంటే గోల్డ్బర్గ్ ఒకప్పుడు చాలా ఇచ్చిండు, బట్ మీరు జాన్ సినాతో కంపేర్ చేస్తే జాన్ సినా 23 సంవత్సరాలు ఇచ్చిండు బాస్ డబ్ల్యూడబ్ల్యూకి. అలాంటిది జాన్ సినాని ఒకవేళ ఒక లైవ్ ఈవెంట్లో అది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేసి రిటైర్మెంట్ తీసుకుంటే అది ఎక్కడో ఫ్యాన్స్కి అంత నచ్చడం లేదు. సో అందుకని ఈ టైప్లో కావచ్చని ఫ్యాన్సే ఆలోచిస్తున్నారు, ఫ్యాన్సే ఈ థియరీ చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఫ్యాన్స్ థియరీ, ఇది ద రాక్ వచ్చి ఇంటరప్ట్ చేయడం, నెక్స్ట్ ఇయర్ రసల్మేనియాలో రాక్ వర్సెస్ జాన్ సినాది ఫైనల్ మ్యాచ్ జరగడం, అండ్ ఆ మ్యాచ్ జాన్ సినాది ఒక రిటైర్మెంట్ మ్యాచ్ అయిపోతుంది అని ఇది ఒక ఫ్యాన్స్ థియరీ. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు అంటే ఫ్యాన్స్ థియరీలో మీకు ఏమైనా లాజిక్ అనిపిస్తుందా, ఇలా ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా, లేదా ద రాక్ ఈ మధ్యలో చేయించినట్టే ఇక బిస్కెట్ చేస్తాడా బాస్, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే మన డామినిక్ రీసెంట్లీ ఒక జబర్దస్త్ ఐడియా పిచ్ చేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో ఏంటంటే ఒకప్పుడు రా వర్సెస్ స్మాక్ డౌన్ ట్రెడిషనల్ మ్యాచెస్ 5-on-5 ట్రెడిషనల్ మ్యాచెస్ మనకి చూడడానికి దొరుకుతుండే. సో రీసెంట్లీ డామినిక్ ఏమన్నారంటే ఈసారి సర్వైవర్ సిరీస్లో అంటే వార్ గేమ్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదంట డామినిక్కి, వార్ గేమ్స్ బాగానే ఉంటాయి, బట్ ఏంటంటే ఈసారి ఒకవేళ సర్వైవర్ సిరీస్లో రా వర్సెస్ స్మాక్ డౌన్ వర్సెస్ NXT వర్సెస్
ట్రిపుల్ ఏ, ఎస్ బాస్, ట్రిపుల్ ఏతో కలిసి పనిచేస్తుంది కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ అంటే ఒక టైప్ ట్రిపుల్ ఏ తీసుకుంది కదా. సో అందుకనే ట్రిపుల్ ఏవి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతే అండ్ 5-on-5 ట్రెడిషనల్ మ్యాచెస్ జరిగితే ఏ టైప్లో ఉంటాయని ఈ టైప్లో మన డామినిక్ మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎలాంటి రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్ కాదు, ఇది డామినిక్ ఐడియా. సో ఒకవేళ మన రెస్లర్స్ అంటే చాలాసార్లు డబ్ల్యూడబ్ల్యూతో ఐడియాస్ షేర్ చేస్తారు అండ్ ఆ ఐడియాస్ ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూకి నచ్చితే మన డబ్ల్యూడబ్ల్యూ ఐడియా ప్రకారం నడుస్తుంది. సో చూడాలి. ఇప్పుడు చాలామందికి వార్ గేమ్స్ అంటేనే ఇష్టము, కొంతమందికి 5-on-5 ట్రెడిషనల్ మ్యాచెస్ లైక్ రా వర్సెస్ స్మాక్డౌన్ మ్యాచెస్ చాలా అంటే చాలా ఇష్టం. సో చూడాలి ఇప్పుడు ఏ టైప్లో జరుగుతుందో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు వీళ్ళు కొంతమంది కోడి రోడ్స్ గురించి అడుగుతూనే ఉంటారు. సో చూడండి మీ కోడి రోడ్స్ లేటెస్ట్ ఫొటోస్ అంటే ఆల్రెడీ నిన్నటి నుంచే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. బట్ నేను నిన్న వీడియో చేయలేదు కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తున్నాను. ఇది అంటే ఆస్ట్రేలియాలో కనిపించినారు మన కోడి రోడ్స్, ఎందుకంటే స్ట్రీట్ ఫైటర్ మూవీ కోసం వెళ్ళినారు కదా. సో ఇది అంటే అక్కడదే ఈ ఫోటో షాట్స్ అనమాట. సో ఇప్పుడు చూడాలి మన కోడి రోడ్స్ ఎట్లయినా ఇప్పుడు క్లాస్ ఇన్ ప్యారిస్ తర్వాతనే వచ్చేస్తారు. మేబీ క్లాస్ ఇన్ ప్యారిస్ లేదా క్లాస్ ఇన్ ప్యారిస్ తర్వాత రిటర్న్ చేస్తారు. ఎందుకంటే రసల్ పలూజాలో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు కోడి రోడ్స్ పైన, దాని తర్వాత కోడి రోడ్స్ మాయమైపోయినారు. అంటే ఓపెన్గా చెప్పాలంటే అది జస్ట్ ఒక రీజన్ ఉండే, ఏదో టైమ్ ఆఫ్ ఇయర్కి షూటింగ్ కోసం వెళ్ళాలని. సో ఇప్పుడు షూటింగ్ కోసం వెళ్ళినారు. సో ఈ టైప్లో కనిపించి అంటే ఆల్రెడీ ఎప్పుడే వెళ్ళినారు, బట్ ఈ లేటెస్ట్ ఫొటోస్. సో అందుకే నేను అందరితో షేర్ చేసినాను మన కోడి రోడ్స్వి లేటెస్ట్ ఫొటోస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో మన బ్రాక్ లెస్నర్ మనకి ఫ్యూచర్లో మేబీ కొంచెం ఫుల్ టైం కనిపించండి. అంటే ఫుల్ టైం అంటే మన నార్మల్గా మన రెస్లర్స్ రా స్మాక్ డౌన్లో అంటే ఎవరి వీక్ కనిపిస్తారు కదా, ఆ టైప్లో ఫుల్ టైమర్ కాదు. అంటే ఇప్పుడు ఒక పార్ట్ టైమర్ కొంచెం ఎక్కువ కనిపించినా అది ఒక ఫుల్ టైమర్ కిందనే వస్తుంది. బాస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అక్కడ మహల్ మాట కాదు. సో ఇప్పుడు మెయిన్ రూమర్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో 2 స్మాక్ డౌన్స్లో వస్తున్నారు. రసల్ పలూజా కంటే ముందు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే రసల్ పలూజాలో మన బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఉంటుంది అండ్ దాని తర్వాత క్రౌన్ జ్యూలోవి మన బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఉంటుందంట. సర్వైవర్ సిరీస్లోవి బ్రాక్ లెస్నర్ ఫైట్ చేస్తారంట. రాయల్ రంబల్లోవి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తారంట అండ్ రసల్ మేనియాలో 100% కనిపిస్తారు. సో అందుకని ఇది ఒక టైప్ చూస్తే అంటే ఇప్పుడు రెగ్యులర్గా అంటే ఎవ్రీ వీక్ అని కాదు, బట్ మామూలుగా కనిపిస్తూనే ఉంటుంది. ఇక నెలలో ఒక్కసారైనా 2 సారైనా నెలలో ఒక్కసారైనా కనిపిస్తారు మన బ్రాక్ లెస్నర్. సో ఆ టైప్ అంటే మొత్తంకి మాయం కాకుండా కనిపిస్తారు అండ్ ఫ్యూడ్స్వి మంచి ఫ్యూడ్స్లో కనిపిస్తారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని ఇలాంటి ఒక రూమర్ అయితే ఉంది. సో చూద్దాం ఈ రూమర్ మంచిగా అయితే కొంచెం బాగానే ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు మనం మళ్ళొకసారి కోడి రోడ్స్ అండ్ ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే రీసెంట్లీ రాలో మీరు ఒకటి గమనించినారా, రోమన్ రేన్స్ కోడి రోడ్స్ అంటే 1 సంవత్సరాల ముందు ఒక ప్రిడిక్షన్ చేసిండు, అది నిజమైంది అని మాట చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు. కోడి రోడ్స్ పేరు పైన బాస్ ప్రెసెంట్ చాలామంది కోడి రోడ్స్ బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్ అంటారు, కొంతమంది అయితే కంపెనీకి ఫేస్ అంటారు, బట్ అది మొత్తంగా రియాలిటీ కాదు. అంటే ఇప్పుడు స్టిల్ కంపెనీకి ఫేస్ రోమన్ రేన్సే అండ్ కోడి రోడ్స్ ఫేసే, బట్ ఓన్లీ కోడి రోడ్సే ఫేస్ అని కాదు. అండ్ కోడి రోడ్స్ బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్లా చూస్తారు. అలాంటిది అక్కడ ఏమైంది, రోమన్ రేన్స్ కోడి రోడ్స్ 1 సంవత్సరాల ముందు ఒక ప్రిడిక్షన్ చేసిండు అని మాట చెప్పగా కూడా ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు. అండ్ అప్పుడే రోమన్ రేన్స్ ఇంట్రెస్టింగ్ అని చెప్పినారు. సో అందుకనే కొన్ని రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ వర్సెస్ కోడి మళ్ళొకసారి జరుగుతుంది. నేను మీ అందరికీ ముందే చెప్పినాను, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రోమన్ వర్సెస్ కోడి మ్యాచ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బాస్. ఎస్, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రోమన్ వర్సెస్ కోడి రోడ్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాని గురించి నేను మీ అందరికీ ఒక అప్డేట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ రాలో మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసినారు, అది మీరు గమనించినారు బ్యాక్ స్టేజ్. అంటే బిగ్ బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ అంటే బ్రాన్ బ్రేకర్తో ఫ్యూడ్లో ఉన్నాడు నో డౌట్, సెత్ రాలిన్స్తో ఫ్యూడ్లో ఉన్నాడు రోమన్ రేన్స్ నో డౌట్. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఇన్ ప్యారిస్లో బిగ్ బ్రాన్సన్ రీడ్తో మ్యాచ్ ఉంది. సో అలాంటిది బ్యాక్ స్టేజ్ బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేయాల్సింది, కానీ బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. సో అందుకనే ఇప్పుడు చాలామందికి ఆల్రెడీ అర్థమైపోయింది, కొంతమంది కామెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే క్లాస్ ఇన్ ప్యారిస్లో మన రోమన్ రేన్స్ పైన చాలా భయంకరమైన అటాక్ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్లీ రాలో రోమన్ రేన్స్ బ్రాన్ బ్రేకర్కి పైన అటాక్ చేసిండు బ్యాక్ స్టేజ్. సో అక్కడనే మన డబ్ల్యూడబ్ల్యూ మనందరూ ఒక చిన్న హింట్ ఇచ్చేసింది.
అండ్ అది ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ పైన మేబీ ఒక భయంకరమైన అటాక్ జరుగుతుంది. ఇప్పుడు ఆ అటాక్ క్లాస్ ఇన్ ప్యారిస్లోనే జరుగుతుందా లేదా దాని తర్వాత రాలో జరుగుతుందా అదే చూడాలి. ఎందుకంటే కోడి రోడ్స్ పైన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిండు, కామెంటర్ స్టేబుల్ సైడ్ ఒక క్లేమర్ ఇచ్చిండు. దాని తర్వాత కోడి రోడ్స్ ఒక టైమ్ ఆఫ్లో వెళ్ళిపోయాడు, బ్రేక్లో వెళ్ళిపోయాడు. అంటే ఓపెన్ చెప్పాలంటే మూవీ షూటింగ్కి వెళ్ళిపోయాడు కదా, ఒక రీజన్ చూపించి పంపించినారు కదా. సో ఆ టైప్లో రోమన్ రేన్స్ పైన అటాక్ చూపిస్తారు అండ్ రోమన్ రేన్స్ మూవీ షూటింగ్కి వెళ్ళిపోతాడు. సో అందుకనే బ్యాక్ స్టేజ్ రీసెంట్లీ రాలో రోమన్ రేన్స్ ఫస్ట్ బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఇప్పుడు కంపల్సరీ క్లాస్ ఇన్ ప్యారిస్లో రోమన్ వర్సెస్ బిగ్ బ్రాన్స్ అనేది మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తాడు, లేదా మ్యాచ్ తర్వాత కావచ్చు ఏమైనా అటాక్, లేదా నెక్స్ట్ రాలోబి కావచ్చు, మేబీ అని చెప్పలేదు. సో సంథింగ్ ఏదో జరుగుతుంది, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మనకి ఆల్రెడీ హింట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో, మీకేమనిపిస్తుంది? డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే ఒక మంచి అటాక్ చూపించి పంపిస్తేనే మంచిదా రోమన్ రేన్స్కి మూవీ షూటింగ్ కోసం, లేదా వితౌట్ అటాకే పంపించేస్తే పని అయిపోతుందా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.